ప్రధానమంత్రి మందలింపు. ఆ వనితులు విఫలురయ్యారని రాకుమారుడు వారిపై ఎటువంటి ఆసక్తి కనబరచలేదని ఉదయనుడు గ్రహించాడు. వ్యవహార దక్షుడైన ఉదయనుడు రాకుమారుడితో మాట్లాడదలిచాడు. ఏకాంతంగా ఉన్న రాకుమారుని కలిసి, మీకు తగిన మిత్రునిగా రాజుగారిచే నియమింపబడిన వాడను కాబట్టి నా హృదయపూర్వక మైత్రిభావంతో మీతో మాట్లాడాలని అభిలాషిస్తున్నాను అంటూ ఉదయనుడు మాటలు ప్రారంభించాడు. నిష్ప్రయోజనకరమైన చర్యలను నిరోధించటం, ప్రయోజనకరమైన పనులు చేయడానికి ప్రేరేపించటం, ఆపదలలో వెన్నంటి ఉండటం, ఈ మూడు మిత్రునికి ఉండవలసిన లక్షణాలు. మీ శ్రేయోభిలాషిగా ఉండడానికై నేను వాగ్దానం చేసిన తర్వాత మీరు మానవ ధర్మానికి దూరంగా వెళ్తున్నప్పుడు నేను శ్రద్ధ వహించకపోతే నేను మీ శ్రేయోభిలాషిని కాదన్నమాటే. వంచనతోనైనా పడతులను ప్రలోభపెట్టి పొందటం యుక్తమైనదే. బిడియాన్ని వదిలించుకోవడానికి, సుఖాన్ని పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మర్యాదగా ప్రవర్తించటం, ఆమె అభిష్టానికి అనుగుణంగా నడుచుకోవటం, ఇవే స్త్రీ హృదయాన్ని కట్టిపడివేసేవి. నిజంగా ప్రేమ వలనే మంచి లక్షణాలు అలవడపడతాయి. స్త్రీలు గౌరవాన్ని ప్రేమిస్తారు. విశాల నేత్రుడైన ఓ యువరాజా, మీకు మనస్కరించినప్పటికీ మీ అందానికి తగినట్లుగా కోరి వచ్చిన కాంతలను మర్యాదపూర్వకంగానైనా సంతృష్టిపరిచే ప్రయత్నం చేయరాదా? స్త్రీలకు సౌజన్యాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. అది లేని అందం పూలు లేని తోట వంటిది. కేవలం సౌజన్యం వలన ఏమిటి ఉపయోగం? మనోభావాలను కూడా దానికి జోడించాలి. కష్టసాధ్యమైన ప్రాపంచిక వస్తువులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. అన్నిటికన్నా ఆనందమే ముఖ్యమని భావించి పురంధరుడంతటి వాడు కూడా పూర్వము గౌతమ మహర్షి భార్య అహల్యను మోహించాడు. అదేవిధంగా సోముని భార్య రోహిణిని అగస్త్యుడు వలచాడు. కాబట్టే స్మృతిలో చెప్పినట్లుగా లోపముద్ర ఉద్భవించింది. పరమనిష్టాగరిష్ఠుడైన బృహస్పతి సైతం మారుత కుమార్తె ఔతద్యుని భార్య అయిన మమత వలన భరద్వాజుణ్ణి పొందాడు. భక్తితో మధు సమర్పణ చేస్తున్న బృహస్పతి భార్యతో చంద్రుడు కూడి దైవజ్ఞుడైన బుధుని పొందాడు. ఆ విధంగా పూర్వం అమిత కామోద్రిక్తుడై పరాశరుడు యమునా నది తీరాన వరుణపుత్రుని కుమార్తె అయిన కాళీతో కామకేళి జరిపాడు. బ్రహ్మర్షి వశిష్ఠుడు కామాతురులతో అక్షమాల అనే నిమ్నజాతి స్త్రీతో కూడి కపింగ్లదుడు అనే కుమారుణ్ణి పొందాడు. రాజయోగి అయిన యయాతి జవసత్వాలుడికి పోయినప్పటికీ కైత్రవనంలో విశ్వకి అనే అప్సరసతో క్రీడించాడు. కౌరవరాజు పాండును స్వప్నజ్ఞ సంభోగ మరణంకి దారితీస్తుందని తెలిసిన మాద్రి అందచందాలకు సుగుణాలకు పరశుడై వలపు తీపికి లోనయ్యాడు. ఎంతో ఘనకీర్తి ప్రతిష్టలు గల మహనీయులెందరో తుచ్చమైన కామకలాపాలను జరిపినప్పుడు యోగ్యమైనవి జరపటంలో తప్పేముంది? ప్రపంచమంతా ఈ ఆనందాలకు దాసోహమన్నప్పుడు అందం, సామర్థ్యం గల యువకులైన మీరు మీ కోరిక వేచి ఉన్న ఈ ఆనందాలను చిన్నచూపు చూడతగునా?